తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సృష్టిని నిర్వహించే ఆద్యశక్తి అనేక రీతులలో పలు శక్తి స్వరూపాలుగా అవ్యక్తమైంది. ప్రతి శక్తికి నిర్దిష్ట రూపం, ప్రత్యేక శక్తియుక్తులు అనుసంధానమై ఉంటాయి. ఆ శక్తి సమాహారంలోని దివ్య స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. సాక్షాత్తు గౌరీదేవిగా సంభవించే కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల ఇంటి ఆడపడుచుగా ఆవిర్భవించింది. అందుకే వారి ఆరాధ్య దైవంగా కన్యక విఖ్యాతిగాంచింది. కన్యకాదేవి ధనాన్ని, సౌఖ్యాన్ని, కీర్తిని, శ్రేయస్సుని భక్తులకు అనుగ్రహిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటి కన్యకాదేవిని విశేషంగా ఆరాధించుకోవడానికి అర్చావతారమూర్తిగా నెలకొల్పిన ఆలయం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శక్తి, యుక్తి, సిద్ధి, బుద్ధి, స్మృతి వంటి ఉదాత్త శక్తులన్నీ కన్యకాదేవి వల్లే సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దివ్యశక్తిమయి అయిన కన్యకాదేవి ఆలయం జడ్చర్లలో సువిశాలమైన ప్రాంగణంలో అలరారుతోంది. అర్ధశతాబ్దపు పైబడిన చరిత్ర ఉన్న ఈ ఆలయం రాష్ట్రంలోని కన్యకాదేవి ఆలయాల్లో విశిష్టమైన సన్నిధిగా వినుతికెక్కింది. 1967వ సంవత్సరంలో కన్యకాదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. దసరా నవరాత్రులలో కన్యకా పరమేశ్వరి దేవిని సరస్వతీదేవిగా విశేషంగా అలంకరిస్తారు. కన్యకాదేవి శుద్ధ సత్వస్వరూపిణి, అలాగే వాగ్దేవి కూడా పరమ సాత్విక రూపిణి. అందుకే కన్యకాదేవిని సరస్వతి అలంకారంలో దర్శనం చేసుకోవడం పరమ సౌభాగ్యదాయకంగా భక్తులు భావిస్తారు. సరస్వతీదేవి అలంకార సందర్భంలో జడ్చర్ల కన్యకాదేవి ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. గర్భాలయంలో శ్రీ కన్యకామాత శ్రీవాణిగా దర్శనమిస్తుంది. కన్యకాదేవి శారదాంబగా శ్వేత వస్త్రాలంకృతమై వీణాధారిణిగా ప్రకటితమవుతోంది. సరస్వతిని వేదమాతృకగా, జ్ఞాన భూమికగా, సమస్త విద్యావాహికగా దర్శించడం అనాది సంప్రదాయం. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. భ్రమ, మాంద్యం, మతిమరుపు, వాక్కు లోపాలు వంటి జాడ్యాలను సమూలంగా నశింపచేస్తుంది కనుక శ్రీభారతిని నిశేష జాడ్యాపహ అని కీర్తిస్తారు. కన్యకాదేవి సరస్వతిగా వ్యక్తమై సుందర రూపధారిణిగా ఇక్కడ దర్శనమిస్తోంది. యా బ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిభిః దేవై సదా పూజిత అంటూ భక్తులు ఈ విద్యాదేవిని ఆరాధిస్తారు. శ్వేత వస్త్రాలు స్వచ్ఛతకు, వీణ సకల కళలకు ప్రతీకలుగా భావించాలి. సరస్వతి అంటే కాంతినిచ్చేది అని అర్థం. ఆమె మన జీవితాలకు జ్ఞానమనే వెలుగును అందిస్తోంది. జ్ఞానానంద స్వరూప పరాశక్తే సరస్వతి. సరస్వతిని శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధి వల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని వంటి 7 పేర్లతో వ్యవహరిస్తారు. ఈ 7 సారస్వత శక్తులుగా అభివర్ణిస్తారు. ఈ సప్తశక్తుల సమ్మేళన స్వరూపం ఇక్కడ కన్యకా పరమేశ్వరిగా, జ్ఞాన సముల్లాసినిగా తేజరిల్లుతోంది. వేడుకున్న వారి పాలిట కల్పతరువు, కొలిచిన వారి పాలిట బంగారు పెన్నిధి కన్యకా పరమేశ్వరి. మహిళా భక్తులు ఈ జగన్మాతకు ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. వాసవి కన్యకను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ భక్తులు చీర సారెలతో సత్కరిస్తారు. నిత్య సౌభాగ్య సౌశీల్యం కన్యకాదేవీం ప్రసన్నాం సులభాం పరమేశ్వరీం నమామ్యహం అంటూ భక్తులు అంబికను పలు విధాలుగా స్తుతి చేస్తారు. ముత్యాల హారతిని ముదమార అందింతు ముకుర
కుంకుమ పూజలు, సువాసిని పూజలు, శ్రీచక్ర అర్చనలు, మహాలక్ష్మి పూజలు, కుమారీ పూజలు వంటి ఆరాధనా సంవిధానంతో ఈ క్షేత్రం శోభిల్లుతోంది. మహిళలు కుంకుమాది పూజల్ని నిర్వహిస్తే దంపతులు ప్రత్యేకంగా నగరేశ్వర, కన్యకాదేవి వ్రతాచరణ చేస్తారు. సకల సృష్టికి వెలుగు, క్రియ, ఆకృతి, తేజస్సు, యశస్సు సర్వం శక్తి. త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని అందించే ఆదిశక్తి జగదీశ్వరి అవతారం కన్యకాదేవి. దసరా నవరాత్రుల్లో కన్యకాదేవి వైభవ ప్రాభవాలు తేజరిల్లుతాయి. ఈ అవతార పరంపరలో మహిషాసుర మర్దిని అలంకారం ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనది. దసరా నవరాత్రుల్లో ముగ్గురమ్మల మూలశక్తికి ప్రతీక అయిన పూల పుంత బతుకమ్మను ఈ ఆలయ లోగిలిలో మహిళలు ప్రత్యేకంగా ఆరాధిస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి గీతాల్ని సామూహికంగా ఆలాపన చేస్తూ భక్తులు బతుకమ్మను ఆరాధిస్తారు. పండుగలు, పర్వదినాల సమయంలో మహిళా భక్తులు కోలాట కళారూప నేపథ్యంగా భక్తి గీతాల్ని ఆలపిస్తారు. అమ్మ ఆరాధన వల్ల ఆ దుష్టగుణాలన్నీ అంతమవుతాయి. అదే మహిషాసుర మర్దిని స్వరూప ఆంతర్యం. ఈ అవతార మూర్తిమత్వంతో కన్యకాదేవి ప్రస్ఫుటమవుతుంది. అలాగే ధనంతో అమ్మవారిని అలంకృతంగా తీర్చిదిద్దే వైనం ఇక్కడ మరో ఆకర్షణ. విశేష పర్వదినాల్లో ఈ ఆలయం విద్యుద్దీప కాంతులతో నేత్రపర్వంగా గోచరమవుతుంది. దివిలోని తారకలన్నీ అమ్మవారి సేవకై తరలివచ్చి ఒకే చోట సమ్మేళనమైన రీతిలో ఈ విద్యుత్ దీపాలు గోచరమవుతూ ఉంటాయి. జడ్చర్లలోని కన్యకా పరమేశ్వరదేవి ఆలయంలో పలు ఉపాలయాల సమ్మిశ్రితంతో ఈ ధామం సకల దేవతల దివ్య ధామంగా అలరారుతోంది. శక్తి సన్నిధానంగానే కాక శివకేశవుల నెలవుగా కూడా విలసిల్లుతోంది. ఒకే లోగిలిలో శాక్తేయం, శైవం, వైష్ణవాల త్రివేణి సంగమస్థలిగా వినుతికెక్కింది. కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం చెంతనే నగరేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి నగరేశ్వరునికి స్వయంగా అభిషేకాన్ని నిర్వహించుకునే సదుపాయం ఉంది. మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పుష్పాలంకరణ నేపథ్యంగా దీపిస్తాడు. అందుకే స్వామిని పుష్పహాసునిగా కూడా పేర్కొంటారు. పుష్పప్రియునిగా వినుతికెక్కిన స్వామిని సుగంధ భరిత పుష్పాలతో అలంకృతంగా దర్శించడం సకల సన్మంగళ కారకంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మురళీ మనోహరుడైన వేణుగోపాలస్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. దేవకీ పరమానందుడు, సకల సృష్టికి జగదాచార్యుడైన కృష్ణ భగవానుడు వ్యతస్థ పాదార విందునిగా గోచరమవుతాడు.
మరోవైపు ఆంజనేయ స్వామి మందిరాలు, నవగ్రహ మంటపాలు నెలకొని ఉంటాయి. విద్యుత్ దీప కాంతుల నేపథ్యంగా భక్తుల జయజయధ్వానాల సహితంగా ఊరేగింపు కొనసాగుతుంది. జడ్చర్లలోని వాసవి కన్యకాదేవి దర్శనం భక్తులకు ఐహిక, ఆముష్మిక ఆనందాల్ని, తరగని పెన్నితుల్ని సమకూరుస్తుంది. మోక్షలక్ష్మి, సర్వలక్ష్మి, సంపదలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇలా ఎన్నో లక్ష్మీ స్వరూపాల ఏకీకృత స్వరూపం వాసవి కన్యకా పరమేశ్వరి. ముగ్గురమ్మల మూల ప్రకృతి శక్తిగా విఖ్యాతిగాంచిన కన్యకాదేవి అష్టలక్ష్మీదేవి ఆదిరూపంగా కూడా పేర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు, సంపదలు, శుభలాభాలు, సుఖ సంతోషాలు కలగడానికి కన్యకా పరమేశ్వరీదేవి అనుగ్రహం విశేషంగా దోహదపడుతుంది. ఆ అనుగ్రహ సిద్ధిని వాసవి కన్యక అందరికీ కలిగించాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.